వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ డప్పుట అశోక్ కుమార్. మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తే ఒక లైక్ చేయండి. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే ట్రేడింగ్ గురించి. ట్రేడింగ్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అనేది ఫ్యూచర్లో శాసించబోయేది. ఫ్యూచర్ ఆఫ్ ది కరెన్సీ క్రిప్టో అనే విషయం మనందరికీ తెలిసిందే. ట్రేడింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. సరే, మనం పై నెట్వర్క్లో మైనింగ్ చేసుకున్నాం 2019 నుంచి. చాలామంది చాలా రూపాయి పెట్టుబడి పెట్టుకోకుండా చాలా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకున్నారండి. సో ఇప్పుడు పై నెట్వర్క్తో ట్రేడ్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి. పై నెట్వర్క్ ట్రేడింగ్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకే, నేను చెప్పబోయే ఇప్పుడు ఒక వెబ్సైట్ చాలా మంచిదండి. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అయితే మనం ఇందులోకి రావచ్చు అండి. ఓకే, అసలు మనం ఇక్కడికి ఎందుకు రావాలి, ఎలా రావాలి, ఎందుకు ఇది మనం చేయాలనే విషయాన్ని మనం డిస్కస్ చేసుకునే ముందు, ఈరోజు స్టిల్ పై కాయిన్ ప్రైస్ వచ్చేసి ₹16.37 అండి. మీకు పై కాయిన్స్ కావాలనుకున్నా, అలాగే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్మాలనుకున్నా నా నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అర్జెంట్ కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఏ పని చేసినా మనకి సెకండరీ ఇన్కమ్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే మనకు ఫస్ట్ వచ్చే ఇన్కమ్తో మన ఖర్చులు, మన అవసరాలే ఉంటాయండి. మనం ఏమైనా కొనుక్కోవాలన్నా, దాచుకోవాలనేది అనుకుంటే ఖచ్చితంగా సెకండరీ ఇన్కమ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ చూడండి, వాళ్ళు క్లాసెస్ చెప్పినా సరే ఖచ్చితంగా సెకండరీ ఇన్కమ్ కోసం ట్యూషన్స్ చెప్తుంటారు, ప్రైవేట్లు చెప్తుంటారు. సో ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు అదే పనిలో రెండు విధాలుగా ఉపయోగించుకోవడం అనేది అది ఎప్పటి నుంచి ఒక తెలివైన వ్యక్తులు చేసుకునే పద్ధతి అండి. ఎందుకంటే ఒకే పనిలో మనకున్న ఒకే నాలెడ్జ్లో రెండు విధాలుగా సంపాదించుకోవడం అనేది ఒక స్కూల్ టీచర్కి అయితే ఇటు క్లాసెస్ చెప్తాడు ఈవినింగ్ టైము, అలాగే మనకు ట్యూషన్స్ అనేది చెప్తుంటారు. ఇంకో విషయంకి వస్తే మనం ట్రేడర్స్ ఉన్నాం, మనం ట్రేడ్ చేస్తున్నాం, అలాగే ఒక మంచి ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ తక్కువ ఇన్కమ్ అయినా అందులో కూడా మనం వెళ్తాం. ఎందుకంటే సెకండరీ ఆప్షన్ ఎప్పుడు జీవితం ఏ విధంగా ఉంటుందో తెలియదు. మనం చేస్తున్న పని సడన్గా ఆగిపోవచ్చు. ఆగిపోయేటప్పుడు మనకి ఇన్కమ్ జనరేషన్ కావాలంటే మనకి సెకండరీ ఆప్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కరు సెకండరీ ఆప్షన్ కోసం అయితే చూస్తున్నారు. నేను కూడా చాలా ప్రాజెక్టులు చేశానండి. ఇప్పుడు రీసెంట్గా క్యూవీఎస్ అనేది చాలా బాగుంది, అందులో చేస్తున్నాను. అలాగే దానికి తోడు సెకండరీ ఇన్కమ్ అనేది vpi.in అండి. ఈ vpi.in అనేది మన పై నెట్వర్క్తోనే అయితే ట్రేడ్ అనేది చేయడం జరుగుతుందండి. సింపుల్గా అండి, ఇక్కడ $50 మనం వస్తే చాలండి. ఇప్పుడు చాలా ట్రేడింగ్ వెబ్సైట్లో $300, $400, $500 ఉన్నాయి. ఓకే, అన్నీ జెన్యునే. అలా అని ఏది జీవితాంతం ఉంటుందని నేను చెప్పలేను. సడన్గా ఆగేటప్పుడు మనకు ప్రత్యామ్నాయంగా ఒకటి ఉండాలి. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో రెండు విధాల ఇన్కమ్ కోసం మనం ఆలోచించే విధానాన్ని అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. అలాగే చాలామంది, నేను చెప్పడం కాదు, తెలివైన ప్రతి ఒక్కరూ రెండు విధాల ఇన్కమ్ అనేది ఎప్పుడూ కోరుకుంటారు. సో నేను ఇప్పుడు vpi.inలో ట్రేడ్ అయితే స్టార్ట్ చేశానండి. అలానే నేను వేరే ప్రాజెక్టులు చేయట్లేదంటే ఖచ్చితంగా చేస్తున్నానండి. వాటితో పాటు ఈ vpi.in అంటే పై నెట్వర్క్ అనేది స్టాండర్డ్ జీవితాంతం ఉంటుంది. మనకు అందరూ తెలిసిందే, మైనింగ్ అనేది జరుగుతుంటుంది, ఫ్యూచర్లో అలాగ వెళ్తూనే ఉంటుంది. మనం పోవాలి కానీ పై నెట్వర్క్ పోదు. ఇది పై బిలీవర్స్కే తెలుసండి, మనం పోయినా పై నెట్వర్క్ పోదు అనే విషయం. సో ఇప్పుడు చాలా ఎంఎల్ఎంలో ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తానండి, మీరు చేసుకోండి. మనం చేసుకున్న ప్రాజెక్ట్ వచ్చినంత వరకు వస్తూనే ఉంటాయి. అలాగే లైఫ్ టైం అనే ఒక ప్రాజెక్టు vpi.in. అయితే ఈ ప్రాజెక్ట్లోకి మనం ఎలా రావాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నేను చెప్తాను, వినండి. ఇదైతే నా రెఫరల్ లింక్ అండి, చూడండి, డప్పుట అశోక్ కుమార్. నా రెఫరల్ లింక్ కాపీ చేశానండి. కాపీ చేసి నా ఫ్రెండ్కి అది నేను ఫార్వర్డ్ చేశాను. వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం పంపించే లింక్ని క్లిక్ చేయగానే ఇలా వస్తుందండి, పైన నా రెఫరల్ వస్తుంది. ఈమెయిల్తోని అలాగే పాస్వర్డ్, అలా కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసి అన్న క్లిక్ చేస్తే ఇది అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. అకౌంట్ క్రియేట్ అయిపోయిన వెంటనే చూడండి, స్టేటస్ అనేది ఇన్యాక్టివ్లో ఉంది, కింద మన రెఫరల్ ఉంది. ఓకే, మన రెఫరల్ ఉంది. అసలు వెల్కమ్ ప్యాకేజ్ ఎలా ఉంది అదే మనం అసలు చూసుకుందండి. వెల్కమ్ ప్యాకేజ్ $50 అయితే ఉందండి. మనకి ప్లాన్ PDF కూడా వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగిందండి. అక్కడ ఓపెన్ చేస్తే చూసుకోవచ్చు. కింద డౌన్లోడ్ కూడా మనకు ఆప్షన్ అయితే ఉందండి, ప్లాన్ అనేది ఎలా ఉండబోతుంది అనేది. సో నాకు ఉంది కాబట్టి నేను డౌన్లోడ్ కట్ చేశాను. ఇది ప్లాన్ అండి. ఇలా ఉంచినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే మన ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ అవ్వగానే మన ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి. మన యూజర్ ఐడి, మన నేము, మన మొబైల్ నెంబరు, అలాగే మనం విత్డ్రా చేసేటప్పుడు ఏ USDT అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్ అయితే ఇచ్చి మనం అప్డేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అనేది అక్కడ అప్డేట్ అయితే అయిపోతుందండి. ఓకే, ఇది అప్డేట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేసుకోవాల్సిందంటే డిపాజిట్ చేసుకోవాలండి. ఇది మనం చూసారు కదా, vpi.inలో ఎంత సింపుల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది. సరే, ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
సార్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ కాపీ రెఫరల్ లింక్ ఉంది. రెఫరల్ లింక్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా పంపించేటప్పుడు సేమ్ వాళ్ళకి ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అయితే మనం ప్యాకేజ్ అనేది ఎలా వేసుకోవాలి? సరే, మనం ఇప్పుడు ఐడి రిజిస్ట్రేషన్ అయిపోయింది. మనం ప్యాకేజ్ ఎలా వేసుకోవాలో చెప్తాను చూడండి. ఒకసారి డాష్బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మన పై నెట్వర్క్ సింబల్ పైన 3 గీర్లు ఉన్నాయి కదండి. ఆ 3 గీర్లు క్లిక్ చేసిన తర్వాత వ్యాలెట్కి వెళ్తామండి. వ్యాలెట్ క్లిక్ చేసిన తర్వాత డిపాజిట్ పేజ్ వస్తుందండి. డిపాజిట్ పేజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ వస్తుంది, క్యూఆర్ స్కానర్ కూడా వస్తుందండి. దీన్ని కాపీ చేసుకున్న వ్యాలెట్ అడ్రస్కి కాపీ చేసుకుని అలాగే మీరు బైనాన్స్ నుంచి కానీ సేఫ్పాల్ నుంచి అక్కడ పంపించుకోవచ్చు. నేను సేఫ్పాల్ నుంచి అయితే $350 అయితే పంపించడం జరిగిందండి. పంపించిన తర్వాత ట్రాన్సాక్షన్ యాష్ ఉంటుంది కానీ అది కాపీ చేసుకోవాలండి కన్ఫర్మేషన్ కోసం. అది కాపీ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మన డిపాజిట్ పేజ్కి వెళ్ళాను. డిపాజిట్ పేజ్ కిందలో ట్రాన్సాక్షన్ యాష్ ఉంది, ఐడి ఉంది, అక్కడ అది పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత $350 అనేది అక్కడైతే నేను ఇవ్వడం జరిగిందండి. ఓకే, $350 పెట్టి సబ్మిట్ చేశానండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టేటస్ అనేది చూడండి పెండింగ్ అని వచ్చింది. ఎందుకంటే మీరు ఒక 5 minutes తర్వాత రిఫ్రెష్ చేస్తే డాష్బోర్డ్లో చూపిస్తుంది. ఇంకో ప్లస్ అండి, ఇక్కడ $10 మనం విత్డ్రా చేసుకోవచ్చు అండి. $10 విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, మనం రిఫ్రెష్ చేసిన తర్వాత ఒకసారి డాష్బోర్డ్ చూద్దామండి. డిపాజిట్ బ్యాలెన్స్ ఎంత వచ్చిందో డిపాజిట్ వ్యాలెట్లోకి రిఫ్రెష్ చేశాను. అదండి, డిపాజిట్ వ్యాలెట్లోకి $350 అయితే వచ్చేసాయండి. అయితే ఈ డాలర్లు మనము స్టేకింగ్ అనేది ట్రేడ్ అనేది యాక్టివ్ చేసుకోవాలండి. ఈ యాక్టివ్ చేసుకోవడానికి మళ్ళీ మనం పై సింబల్ పక్కన 3 గీర్లు క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ అని వెళ్తామండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసి యాక్టివ్ యూజర్ క్లిక్ అయితే చేస్తామండి. యాక్టివ్ యూజర్ క్లిక్ చేయగానే మన 350 డిపాజిట్ వ్యాలెట్లో ఉంది. ఎంటర్ ప్లాన్, ఆ ప్లాన్ అనేది అక్కడ టైప్ చేసి ఎన్నైతే అన్ని యాక్టివ్ కూడా వస్తే ఇంకటి ఆటోమేటిక్గా స్ట్రైకింగ్లోకి వెళ్ళిపోతుంది. 500 days అనేది ఆటోమేటిక్ జనరేట్ అవుతుందండి. ఇది నాన్ వర్కింగ్ అండి. వర్కింగ్ అనేది 1 monthలోనే వచ్చేస్తుంది. ఓకే, మనం చూడండి స్టేటస్ వెల్కమ్ యాక్టివ్లో ఉందండి. మన ఇన్వెస్ట్మెంట్ 350 చూపిస్తుందండి. కింద రెఫరల్ లింక్ ఉందండి. 2x $50 500 days అనేది చూపించడం జరిగింది. చూసారు కదా, ఇది మన రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డిపాజిట్ చేసుకొని చాలా సింపుల్గా అనేది ట్రేడ్ అనేది యాక్టివ్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ ట్రేడ్లో నేను సింపుల్గా ప్లాన్ అయితే చెప్తానండి. ఇక్కడ 2x వరకు ఇస్తున్నాడండి. ఇక్కడ సాటర్డే సండేతో సంబంధం లేదండి. 500 daysలో 2x అయితే అవుతుంది. అది ఇన్వెస్టర్కి అండి. ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో వాళ్ళకి డైలీ కాల్స్ చేసి ఇలా ప్రెజర్ చేయడము మీరు చేయడం ఏమన్నా జస్ట్ మన ట్రేడ్ యాక్టివ్ చేసుకుని వదిలేస్తే స్టేకింగ్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా అది అవుతూనే ఉంటుందండి. అయితే 0.40 అయితే ROI వస్తుంది. అదే లెవెల్ ఇన్కమ్ అయితే 5 levels ఇచ్చారండి. ఫస్ట్ లెవెల్ వచ్చి 0.30, సెకండ్ లెవెల్ 0.20, థర్డ్ లెవెల్ 0.10, ఫిఫ్త్ లెవెల్ 0.50, ఇలా 5 లెవెల్ వరకు అయితే రావడం జరిగింది. అయితే ర్యాంక్ ఇన్కమ్ కూడా ఉందండి. 1 నుంచి 7 ర్యాంకులు ఉన్నాయండి. ఫస్ట్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి 1000 బోనస్ అంటే వస్తుందండి. సెకండ్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి కూడా $2000 అయితే వస్తుంది. అలా 7 ర్యాంకులు ఉన్నాయండి. అలాగే 7 ర్యాంక్ ఎవరైతే అచీవ్ అవుతారో వాళ్ళకైతే $1 lakh USDT అనేది స్పాట్లో రావడం జరుగుతుందండి. దాంతోపాటు శాలరీ అనేది వీడు ఇస్తున్నాడండి. 2 lakhs అండి మంత్లీ శాలరీ ఎవరైతే 7th ర్యాంక్ అచీవ్ అవుతారో. అయితే వాళ్ళు చేయాల్సిన పని అనేది ఇంతవరకు వాళ్ళ టీం తయారు చేసుకుంటారు కదండి. వాళ్ళ టీం కోఆర్డినేషన్ చేసుకొని పైలో యాక్టివ్గా ఉంచే విధంగా వాళ్ళు తయారు చేసుకుంటూ ముందుకెళ్ళండి. సో మరెందుకు ఆలస్యం, మీరైతే జాయిన్ అవ్వాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. అలాగే సెకండరీ ఇన్కమ్ కోసం ఎప్పుడైతే మిస్ అవ్వకండి. నా ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ అశోక్ కుమార్, విశాఖపట్నం పైన.